హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 61. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ మతిపోయినట్టు అయిపోయాడు. రాజేష్ ఉన్న రూమ్లోకి చూస్తూ, ఏంట్రా ఇదంతా, ఎందుకు ఇలా చేసావు? నీకేదన్నా అయితే మేమేం కావాలి, నీ అక్షిత ఏం కావాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అతని మొబైల్ మోగింది. అభిరామ్ విక్రమ్కి కాల్ చేస్తున్నాడు. విక్రమ్ కన్నీళ్లు తుడుచుకొని హలో అభి అన్నాడు. అభిరామ్ ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పలేకపోయాడు. విక్రమ్ వాయిస్లో బాధ అభి కనిపెట్టేశాడు. అందుకే కంగారు పడుతూ, విక్కీ ఏమైంది, ఎందుకు టెన్షన్గా ఉన్నావు అని అడిగాడు. విక్రమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ, రే అభి, రాజేష్కి యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పాడు. అంతే. అభిరామ్ అదిరిపడ్డాడు. వాట్, ఎప్పుడు, ఎక్కడా అని అడిగి కంగారుగా హాస్పిటల్కి చేరుకున్నాడు. అక్కడ విక్రమ్ పరిస్థితి చూసి, అలాగే గాయాలతో ఉన్న రాజేష్ పరిస్థితి చూసి ఎంతో కంగారు పడ్డాడు. అభిరామ్, ఓ గాడ్, ఎంత ఘోరం జరిగింది అని భయపడుతూ అతని భయాన్ని బయటపడనివ్వకుండా విక్రమ్కి ధైర్యంగా ఉండమని చెప్పుకొచ్చాడు. కానీ అతని కళ్ళ ముందు అమాయకంగా నిలబడి చూస్తున్న అక్షిత రూపం కనిపించింది అభికి. తెలుసు అక్షిత రాజేష్ని లవ్ చేస్తుందని. ఏంటి ఘోరం, ఎలా జరిగింది అని అడిగాడు విక్రమ్. తనకి తెలిసింది చెప్పాడు. అభి కూడా ఆలోచనలో పడ్డాడు. రాజేష్ అటువైపు ఎందుకు వెళ్ళాడు, అలాగే ఫైరింగ్ ఎవరితో జరిగింది అని ఆలోచిస్తూ ఎంతో దిగులు పడుతూ కూర్చున్నాడు. ఒక పావుగంటకి అభి ముష్టికి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడెవరితోనూ చెప్పొద్దని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళమని చెప్పి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా చూసుకో, మేము హాస్పిటల్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా అక్షితకి అలాగే అంజలికి ఇలాంటి బాధాకర విషయాలు తెలియకూడదు, డాడ్కి కూడా చెప్పకు అని చెప్పాడు. అభి ముష్టి కూడా రాజేష్ కోసం బాధపడి సరే అని చెప్పి సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ముష్టి. భూపతి ఇంటి దగ్గర ఉన్న పోలీస్ సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, భూపతి బాయ్ని ఇంకా తన కొడుకుని వెంట పెట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాడు. అతని వెనక అతని అనుచరులు కూడా ఉన్నారు. వాళ్లలో నర్సింగ్ యాదవ్ కూడా ఉన్నాడు అని చెప్పారు. విక్రమ్ ఆవేశపడుతూ, మీలో కొందరు వాళ్ళని ఫాలో చేయండి, కొంతమంది అక్కడే ఉండి చూస్తూ ఉండండి. ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే వెంటనే చెప్పండి. వాళ్ళని చాలా జాగ్రత్తగా ఫాలో చేయండి, పొరపాటు జరగకూడదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. విక్రమ్కి చాలా కంగారుగా ఉంది. ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు అతనికి. రాజేష్ తల్లికి విషయం చెప్పాలో వద్దో అర్థం కాలేదు. కానీ చెప్పక తప్పదనిపించింది. ఆవిడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆవిడ వార్త వినగానే గట్టిగా అరిచి పడిపోయింది. అక్కడ ఇంట్లో పనిచేసే పనిపిల్ల ఫోన్ అందుకొని విషయం చెప్పింది. అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారని. విక్రమ్కి చాలా కంగారు అనిపించింది. చూడమ్మా, అక్కడికి నేను పోలీసుల్ని పంపిస్తున్నా, నువ్వు అంతవరకు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళొచ్చి అమ్మగారిని ఇక్కడికి తీసుకొస్తారు అని చెప్పాడు. ఆ పిల్ల సరే అని చెప్పింది. అభి అడుగుతున్నాడు, అసలేం జరుగుంటుందిరా అని. అంతలో ఒక ఆవిడ విక్రమ్కి కాల్ చేసి, సార్, విక్రమ్ గారా మాట్లాడుతుంది అని అడిగింది. అవును అన్నాడు విక్రమ్. సార్, నేను పాత బస్తీలో ఒక గల్లీ నుంచి మాట్లాడుతున్నా. నిన్న ఒక అతన్ని కొంతమంది రౌడీలు అటాక్ చేయడం నేను చూశాను సార్ అని చెప్పింది. విక్రమ్ కంగారు పడుతూ, అవునా, మీరు చూసారా, ఎవరు, అతన్ని గాయపరిచింది ఎవరు, చెప్పండి, అసలేం జరిగింది అని ఎంతో కంగారుగా అడిగాడు విక్రమ్. నిన్న వర్షం పడుతుంటే గాలి తాకిడికి కిటికీ అద్దం పగిలిపోవడంతో కంగారుగా కిటికీ దగ్గరకు వచ్చాను సార్. అక్కడి గాలి తాకిడికి మిగిలిన కిటికీ తలుపులు కూడా కొట్టుకుంటుంటే వాటిని గట్టిగా మూద్దామని చూడబోయాను సార్. అంతలో రోడ్డు చివరన ఎవరో ఒక ఆయన చేతిలో గన్తో ఉన్నాడు. అతనిపై దాడి చేయాలని 8 మంది చూస్తున్నారు. వాళ్ళలో ఒక దగ్గర పెద్ద తుపాకీ ఉంది సార్. వాళ్ళెవరిని నేను ఎప్పుడూ చూడలేదు, కానీ గన్ పట్టుకున్న వ్యక్తిని మీతో పాటు టీవీలో చూశాను. ఆయన కూడా పోలీస్ అని గుర్తయింది.
అతను వాళ్ళ మీదకి గన్ పేల్చాడు. అవతల వాళ్ళలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈసారికి కూడా బుల్లెట్ తగిలింది. వాళ్లలో ఒక గుండా రాజేష్ గారిని కాల్చాడు, నేను చూశాను. ఆ తర్వాత అక్కడ పెద్ద కొట్లాట జరిగింది. ఆ బాబు వాళ్ళని తప్పించుకొని అక్కడి నుంచి కారులో ముందుకు వెళ్ళబోయాడు. వాళ్ళు కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ వెనకాలే వెళ్లారు. నేను చూసింది చూసినట్టు చెప్పాను సార్ అని వివరంగా చెప్పింది ఆవిడ. అంతే. విక్రమ్ కంగారుగా దాడి చేసిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? అసలు ఇంతకీ ఎవరు మీరు? మీ పేరేంటి? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అని అడిగాడు విక్రమ్. ఆ మహిళ భయంగా, సార్ నేనెవరు ఏంటి చెప్పలేను, నాకు భయం, నేను చూసింది మాత్రం ఇది, మీకు వివరంగా చెప్పేశాను, నిజాన్ని దాచకూడదని ఒకటి చెప్పగలను. గొడవలో ఉన్న వాళ్ళని నేనెప్పుడు చూడలేదు, కానీ వాళ్లలో ఒకరి పేరు విన్నాను. విక్రమ్ అలర్ట్గా ఏంటా పేరు అన్నాడు. ఆవిడ కంగారు పడుతూ చెప్పింది, అతని పేరు నర్సింగ్ అని విన్నాను. సార్ దయచేసి గొడవల్లో నన్ను లాక్కండి, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫోన్ చేశాను అని వేడుకోలుగా అడిగింది. విక్రమ్కి ఆవిడ సమస్య అర్థమవుతుంది. సరే మీరు కంగారు పడకండి, మీకేం ఇబ్బంది ఉండదు, చాలా గొప్ప సమాచారం అందించారు, థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు విక్రమ్. ఆవిడ చెప్పిన పేరు నర్సింగ్. ఆ పేరు విన్న విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. ఈ నర్సింగ్ భూపతి మనిషి నర్సింగ్ యాదవ్ కాదు కదా అని ఆలోచిస్తూ ఉండగా రాజేష్ అమ్మగారు అక్కడికి వచ్చారు. రాజేష్ ఇంటి దగ్గర పోలీస్ వాళ్ళని కాపలా ఉంచాడు విక్రమ్. రాజేష్ తల్లి కొడుకు పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. విక్రమ్ ఇంకా అభిరామ్ ఆవిడ్ని కంట్రోల్ చేశారు. రాజేష్కి ఏమీ కాదు, కొద్ది రోజుల్లో నార్మల్ అయిపోతాడు అని, అలాగే ఆవిడ్ని ఒంటరిగా ఆ ఇంట్లో ఉండొద్దని చెప్పి ఆవిడికి సెక్యూరిటీ అరేంజ్ చేసి పోలీస్ సిబ్బంది సంరక్షణలో ఉంచాడు విక్రమ్. ఆవిడ విక్రమ్ ఇచ్చిన భరోసాతో రాజేష్కి ఏమీ కాదని నమ్మకంగా ఉన్నారు. అంజలి మనసంతా అలజడిగా ఉంది. ఎంత వద్దు అనుకున్నా సరే ఆమెకు అభిరామ్ గుర్తొస్తున్నాడు. అతన్ని తలుచుకుంటూ లాన్లో పూల మొక్కల మధ్య కూర్చుని ఉంది అంజలి. ఆమె పక్కనే వచ్చి చేరాయి రాఖీ ఇంకా స్పైకి. వాటిని పక్కన పెట్టుకొని ఆమె మనసు పడుతున్న ఆవేదన వాటికి చెప్పుకుంటుంది అంజలి. మీ అబ్బి నా మనసులో తిష్ట వేసి కూర్చున్నాడు. ఎంత వద్దు అనుకున్నా సరే తనకి అనిపిస్తున్నాడు. కానీ నేను తనకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా? నా వల్ల కావడం లేదు. కానీ తప్పదు, నేను దూరంగా ఉండి తీరాలి. రే రాఖీ, స్పైకి, మీరన్నా నా బాధ అర్థం చేసుకోండిరా. అభిని మర్చిపోవడం ఎలాగో చెప్పండిరా అని వాటిని తన స్నేహితులుగా భావించి ఆమె మనసు పడుతున్న ఆవేదన చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె కన్నీళ్లు పెట్టనంత వరకు అవి మౌనంగా ఎంతో దిగాలుగా కూర్చొని ఆమె చెప్తుంది వింటూ ఉన్నాయి. కానీ అంజలి అలా ఆవేదన పడడం, అంతలా అభిని తలుచుకొని బాధపడడం అవి తట్టుకోలేకపోయాయి. ఒక్కసారిగా అరుస్తూ ఆమె మీదికి దూకి మొహమంతా ముద్దాడుతూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అల్లరల్లరి చేసేస్తూ ఊరుకోమని చెప్పి ఆమెను నవ్విస్తూ ఉన్నాయి. నోరు లేని జంతువులైనా వాటికి మనసుంది అని తెలియచేస్తూ అంజలి బాధను చూడలేక ఆమెను నవ్విస్తూ వాటి వంతు సహాయం చేశాయి. అంజలి అవి చేసే అల్లరికి గట్టిగా నవ్వుతూ, హే స్పైకి, ఆగు రాఖీ, దిస్ ఈజ్ టూ మచ్ అని నవ్వుతూ ఆమె దుఃఖాన్ని కాసేపు మర్చిపోయి వాటితో ఆడుకుంటూ గడిపింది. అంతలో అక్కడికి సునీత వచ్చి, అంజలి నీకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? రే స్పైకి, రాఖీ, మీ అల్లరి ఎక్కువైపోయిందిరా. అంజలికి ఒంట్లో బాలేదని తెలుసుగా ఎందుకు తనపై పడుతూ ఉన్నారు? దూరంగా వెళ్ళండి, అస్సలు భయం లేకుండా ఉంది మీకు అని వాటిని మందలిస్తూ ఉంది సునీత. అవి సరే అన్నట్టు పక్కకు వెళ్ళిపోయాయి. అంజలి నవ్వుతూ, అయ్యో వాటిని ఏమీ అనకు, అవి నన్ను నవ్విస్తూ నాతో ఆడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు అవి నా ఫ్రెండ్స్ తెలుసా? నువ్వేమో కిచెన్లో బిజీ, అన్నయ్య పోలీస్ కేసుల్లో బిజీ, ఇంకా మీరా మదర్ కొత్త ఆశ్రమం అరేంజ్మెంట్లో బిజీ, ఇంకా నా సైంధవుడు, అదే నా బాస్, ఆఫీస్లో బిజీ, ఆయన గారి తోక వర్ధన్ గారు, ఆయన కూడా బిజీ, ఎటొచ్చి నేనే ఏ పని లేకుండా ఉన్నాను.
అలా రూమ్లో ఉంటే బోర్గా ఉంది, కాళ్ళు నొప్పిగా ఉన్నా నెమ్మదిగా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి వీటితో ఆడుకుంటున్నా అని చెప్పి సునీత వైపు మారం చేస్తున్న చిన్నపిల్లల చూస్తూ అడిగింది. నాకు ఆకలిస్తుంది సునీత అని. ఆమె అలా అడిగేసరికి సునీత కంగారు పడుతూ, అయ్యో అలాగా, సరే లోపలికి రా, భోజనం పెడతాను అని చెప్పి ఆమె సహాయం అందిస్తూ అంజలిని డైనింగ్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చింది. అంజలి గుండె నిండా బాధ ఉన్నా బయటపడకుండా సునీత ముందు జాగ్రత్త పడుతూ భోజనం చేస్తుంది. అంతలో అక్కడికి అక్షిత వచ్చింది. ఆమె అంజలి దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు అంజలి, నీ కాళ్ళ నొప్పి తగ్గిందా అని ఎంతో ప్రేమగా అడిగింది. అంజలి అక్షిత వైపు ఆప్యాయంగా చూసి, తగ్గిపోయిందక్క అని చెప్పింది. సునీత అక్షితకి కూడా భోజనం పెట్టింది. అక్కి వద్దని చెప్పి డల్గా కూర్చుంది. సునీత అంజలి ఆమె వైపు చూసి, ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగారు. ఏమో తెలీదు, కానీ మనసుకి ఏదో తెలియని కంగారు కలుగుతుంది. ఏదో అలజడిగా అనిపిస్తుంది, చాలా బెంగగా అనిపిస్తుంది వదిన, ఎందుకో తెలియడం లేదు. కానీ రోజులో ఇవాళ లేదు, అందుకే మీతో కాసేపు ఉంటే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. అంజలి సునీత అమ్మ వైపు వింతగా చూసి ఆమె ఎందుకు అలా ఉందో అర్థం కాక పైకి నవ్వేసి, మంచి పని చేశావు, ముందు భోజనం చేయి, అంతా కలిసి హోమ్ థియేటర్ ఆన్ చేసుకుని మూవీ చూసుకుందాం, మూడు ఇట్టే చేంజ్ అవుతుంది అని చెప్పింది సునీత. అక్షిత నవ్వి సరే అని చెప్పి సునీత బలవంతాన కాస్త అన్నం తినింది. సునీత వినోద్ గారిని పిలిచి ఆయనకు కూడా భోజనం పెట్టి ఆమె కూడా తినింది. అంతా కబుర్లు చెప్పుకొని మూవీ ఆన్ చేసుకొని చూస్తున్నారు. వినోద్ గారు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న అక్షిత మనసంతా కలవరంగా ఉంది. ఏదో ప్రమాదం జరుగుతుందనిపిస్తుంది. ఆమెకు ఆమె మాటిమాటికి ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఆన్ చేసి రాజేష్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేశాడేమో అని చూసుకుంటూ ఉంది. గంటసేపు గడిచినా అతని నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఇంత టైం అయినా రాజేష్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. ఏమై ఉంటుంది? అసలు ఒక్కసారిగా ఆమె కంగారు అనిపించి పక్కకొచ్చి రాజేష్కి కాల్ చేసింది. విక్రమ్ చేతిలో ఉన్న ఫోన్ మోగింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేయబోయి ఎందుకైనా మంచిదని ఫోన్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు విక్రమ్. అక్షిత ఫోన్ అటెండ్ అవ్వగానే కంగారుగా, హలో రాజేష్, ఎక్కడున్నావు, ఏంటి ఫోన్ ఆఫ్లో పెట్టుకున్నావు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా, ఎందుకు ఫోన్లో ఆఫ్లో పెట్టుకున్నావు, నా మీద కోపం వచ్చిందా, సారీ, నువ్వు నాకు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు అని నాపై కోపడుకురా, ప్లీజ్, నువ్వు నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను, పిచ్చిదాన్ని అయిపోతాను తెలుసుకా. హలో చెప్పి, ఏంటి మాట్లాడవు అని ఏడుస్తూ ఆమె ద్వారంలో ఆమె మాట్లాడుతూ ఉంటే విక్రమ్ హృదయం ఎంతగానో రోధించింది. అయ్యో అక్కి, నీకెలా చెప్పాలి అని బాధపడుతూ ఆమెకేమీ చెప్పలేక, చెప్తే ఆమె తట్టుకోలేదని భయపడి ఫోన్ కట్ చేశాడు విక్రమ్. అక్షితకి కంగారు అనిపించింది. ఓ నో, ఏమైంది తనకి, నేను మాట్లాడుతుంటే ఎందుకు నా ఫోన్ కట్ చేశాడు అనుకొని కంగారుగా మళ్ళీ కాల్ చేస్తుంది. విక్రమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ అభిరామ్ని పట్టుకొని, రే అభి, అక్కి రాజేష్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుందిరా, ఆమె ఎదురు చూపుకి నేనేం బదులివ్వగలను అని ఏడ్చాడు విక్రమ్. విక్రమ్ ఆవేదన అభికి అర్థమవుతుంది. అందుకే ఆమె మళ్ళీ ఫోన్ చేయకుండా ఉండేలా రాజేష్ మొబైల్లో సిమ్ తీసి అతని మొబైల్లో వేసుకున్నాడు. ఆమె మళ్ళీ ఫోన్ చేయకుండా అతని మొబైల్తో ఆమెకు ఒక మెసేజ్ పెట్టాడు. అక్కి, ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను, నువ్వు ఫోన్ చేయకు డియర్, ప్రమాదం, నేను ఫ్రీ అయిపోయినప్పుడు నేనే కాల్ చేస్తాను, లేదు అని నువ్వు కాల్ చేస్తే నాకు చాలా ప్రమాదం కలుగుతుందిరా, బాయ్ అని మెసేజ్ సెండ్ చేశాడు. అక్షిత మెసేజ్ చూసి అతను ఏదో ఆపరేషన్ పనిలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకూడదు, అమ్మో తనకి ప్రమాదం అని అతనికి కాల్ చేసే ప్రయత్నం మానుకొని అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. విక్రమ్ వైపు అప్పి చూసి, ఇంకా అక్కి కాల్ చేయదు, అప్పుడప్పుడు నేనే తనకి మెసేజ్ చేస్తుంటాను, రాజేష్కి ఏమీ కాదు, తను బాగవుతాడు, నువ్వేం దిగులు పడక అని చెప్తుండగా మళ్ళీ అతని మొబైల్ మోగింది. ఎవరని చూడబోతే ఏదో అన్నోన్ నెంబర్.
ఎవరై ఉంటారని ఆలోచిస్తూ అభి ఆ ఫోన్ విక్రమ్కి అందించాడు. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉన్నాడు. అవతలి వ్యక్తి ఎవరో మగతను మాట్లాడుతున్నారు. హలో రాజేష్ బాబు, మీరెక్కడున్నారు? నేను మీకోసం చూస్తున్నా. ఉదయాన్నే వస్తాను అన్నారు, కానీ ఇంతవరకు మీ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు అని అడిగాడు. విక్రమ్ సీరియస్గా ఎవరు మాట్లాడుతుంది అని అడిగాడు. అవతలి వ్యక్తి కంగారుగా రాజేష్ బాబు లేరా అని అడిగాడు. విక్రమ్ అవతలి వ్యక్తి ఎవరో అర్థం కాక నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను అన్నాడు. అంతే. అవతలి వ్యక్తి కంగారు పడుతూ సార్ మీరా? నమస్కారం, నా పేరు మంగరాజు. రాజేష్ బాబుకి మీరు అప్పచెప్పిన పనిలో సహాయపడుతున్నవాణ్ణి అన్నాడు విక్రమ్. విక్రమ్ అలర్ట్ అయి మీరా, చెప్పండి ఏంటి విషయం అన్నాడు విక్రమ్. మంగరాజు చెప్పారు, రాజేష్ బాబు ఇవాళ ఉదయాన్నే ఎయిర్పోర్ట్కి వెళ్దాం, మన ప్రయాణం మొదలు పెట్టాలి అన్నారు. రాత్రి ఫోన్ చేసి ఆ లాకెట్ కోసం కొన్ని వివరాలు తెలియబోతున్నాయి. ఒకరు కాల్ చేశారు. వాళ్ళని కలవడానికి వెళ్తున్నానని చెప్పారు. మళ్ళీ ఫోన్ లేదు సార్, అందుకే ఏమైందని కాల్ చేశాను అని జరిగింది చెప్పాడు. విక్రమ్, అభిరామ్ అతని మాటలు విని షాక్ అయ్యి ఆలోచనలో పడ్డారు. విక్రమ్కి ఏదో అనుమానం వచ్చింది. రాజేష్ నిన్న రాత్రి ఆ లాకెట్ కోసం తెలుసుకునే ప్రయత్నంలోనా ఈ ప్రమాదంలో పడ్డాడు? ఓ నో అనుకొని ఎంతో బాధపడ్డాడు. అతని పక్కనే నిలబడి ఉన్న అభి కూడా బాధపడ్డాడు. కానీ బయటపడకుండా విక్రమ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. విక్రమ్కి ఒక అనుమానం వచ్చింది. ఆ లాకెట్ కోసం అన్వేషణ చేయడం మూలనే రాజేష్ ప్రమాదంలో పడితే ఈ మంగరాజు కూడా ప్రమాదంలో ఉన్నట్టే అనుకొని అతను ఏదో చెప్తుంటే వినిపించుకోకుండా, చూడండి మంగరాజ్ గారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, మీరు ఉన్న ఏరియా ఏంటి అని అడిగాడు. ఆయన మారేడ్పల్లి అని చెప్పాడు. అడ్రస్ అడిగి తెలుసుకొని కళ్ళతోనే అక్కడ పోలీస్ బృందానికి సైగ చేసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా అతని ఇక్కడికి తీసుకురండి అని ఆర్డర్ వేశాడు. వాళ్ళు జీప్ వేసుకుని మంగరాజ్ కోసం బయలుదేరారు. విక్రమ్ అతనికి చెప్తున్నాడు, చూడండి రాజుగారు, మీకు ప్రమాదం ఉంది, నేను చెప్పినట్టుగా చేయండి, మిమ్మల్ని మా వాళ్ళు సేఫ్గా నా దగ్గరికి చేరుస్తారు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని సీరియస్గా చెప్పాడు. అంతే. మంగరాజు కంగారుపడి ఏం జరిగింది సార్, నాకేం ప్రమాదం కలుగుతుంది అని అడిగాడు. విక్రమ్ విసుక్కుంటూ అయ్యో ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదు, ముందు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి అన్నాడు. అతను సరే అన్నాడు. చూడండి, మీ ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయా అని అడిగాడు. అందుకు అవతలి అతను ఏమీ లేవు అని తాను వేసుకునే బట్టలు, వండుకునే వంట సామాన్ తప్ప ఇంకేం లేవు అన్నాడు. విక్రమ్ ఒక ఆలోచన చేసి సరే అయితే ఇప్పుడు ఉన్న పలంగా మీరు మీ ఇంటిని అలాగే విడిచిపెట్టి బయటకు వచ్చేయండి, కమాన్ క్విక్ అన్నాడు విక్రమ్. మంగరాజు కంగారుగా అలాగే సార్ అని చెప్పి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. విక్రమ్ ఆలోచన చేసి మీ ఇంటికి దగ్గరలో ఏమున్నాయి చెప్పండి అని అడిగాడు. అతను కంగారు పడుతూ చుట్టూ చూసి నాకు దగ్గరలో ఒక గుడి ఉంది, చిన్న పడి ఉన్నాయి సార్ అన్నాడు. అంతే. విక్రమ్ అతని వెంటనే ఆ స్కూల్లోకి వెళ్ళి ఎల్కేజీ క్లాస్లో దాక్కోమని చెప్పి ఫోన్ ఆన్లో ఉంచమని చెప్పాడు. పోలీసులు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని జాగ్రత్తలు చెప్పి తన పోలీసు సిబ్బందికి అతను ఎక్కడ ఉన్నాడన్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన జాగ్రత్తగా తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. మంగరాజు కంగారు పడుతూ స్కూల్లోకి వెళ్ళి ఎల్కేజీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఒక మూల నిల్చొని ఉన్నాడు. అక్కడ టీచర్ అతన్ని గమనించకుండా జాగ్రత్త పడ్డాడు. అతను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు అతను అలా స్కూల్లో చిన్నపిల్లల క్లాసులో దాక్కుంటాడని ఊహించరు అని అతనికి అర్థమైంది. విక్రమ్ గారు తనని భగవంతుని గుడిలోకి వెళ్ళమనుకున్నా ఇలా బడిలోకి ఎందుకు వెళ్ళమన్నారో అర్థం చేసుకొని అతను కాస్త కంట్రోల్ అయ్యి పోలీసుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. విక్రమ్ సందేహం నిజమైంది. మంగరాజు బయటకు వచ్చిన 2 నిమిషాల్లో అక్కడికి భూపతి మనుషులు వచ్చారు. మంగరాజు ఇల్లు తలుపులు తెరిచి ఉండడంతో అతను లోపల ఉంటాడు అని ఇల్లంతా వెతకసాగారు. అతను కనిపించాక అక్కడి వస్తువులన్నీ చెదరకొడుతూ ఎక్కడికి పోయాడు ముసలోడు అనుకొని అక్కడంతా వెతకసాగారు. అలా మంగరాజు తలుపు తీసి ఉండడం వల్ల వాళ్ళ ఇల్లంతా సోదా చేయడంతో
కాస్త సమయం దక్కింది విక్రమ్ బృందానికి. అందుకే విక్రమ్ అతని ఇల్లు లాక్ చేయకుండా బయటకు వెళ్ళిపోమన్నారు. విక్రమ్ ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. ఆ స్కూల్ దగ్గరికి పోలీస్ వాళ్ళు సైరన్ మోగిస్తూ వస్తున్నారు. ఆ పోలీస్ సైరన్తో నర్సింగ్ అతని మనుషులు కాస్త కంగారు పడి ఇటువైపు పోలీసులు వస్తున్నారు ఎందుకో అనుకొని అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. పోలీసులు స్కూల్లో ఉన్న మంగరాజుని చేరుకొని అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ విక్రమ్ దగ్గరికి చేర్చారు. భూపతి ప్లాన్ ఫ్లాప్ అయింది. చేతికి దొరికిన ఆధారం చేయి జారిపోయింది. రాజేష్ తప్పించుకున్నాడు. అలాగే అతనికి సహాయం చేస్తున్న మంగరాజు తప్పించుకున్నాడు. ఇంకా వాళ్ళకి శశిమేఘన దొరికే అవకాశం ప్రస్తుతానికి లేనట్టే అని ఎక్కడ లేని ఆవేశపడుతూ భూపతి చిందులు తొక్కుతూ చేతకాని ఎదవల్లారా అంతా పాడు చేశారు. ఆ రాజేష్కి లాకెట్ కోసం ఎలా తెలుసో తెలుసుకోండి అని చెప్తే వాడి చేతిలో చావు దెబ్బలు తిని వాడిని పారిపోయేలా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడికి ముసలోడు మాయమయ్యాడు. కానీ నా చేతిలో నుంచి ఎంత దూరం పరిగెడతారు? వీళ్ళకి సహాయం చేస్తుంది వేరెవరో ఉన్నారు అనిపిస్తుంది. వాళ్ళెవరో తెలుసుకొని అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబడతా. కోట్ల సంపద ఊరు పలుకుబడి మొత్తం లాక్కుంటా అని ఆవేశపడి కూర్చున్నాడు. నర్సింగ్ కంగారు పడుతూ అతని కాళ్ళ దగ్గర మోకరిల్లి సాబ్ మాఫ్ కరోగా, ఆ బద్మాష్ రాజేష్ గాడుగా మంగరాజు ఇంట్లోనే నాకు వార్నింగ్ ఇచ్చిండు. దానికోసం 2 లక్షల పైసలు ఇచ్చిండు. అప్పుడే డౌట్ షురూ అయింది. కానీ ఎందుకొచ్చిన లొల్లి అని ఊకున్నా కానీ ఇద్దరి మధ్య గింత కిరికిరి సోచాయిస్తుందని తెలవలే సాబ్ అని వేడుకున్నాడు. సురేంద్ర అతన్ని 2 కొట్టి వేస్ట్ గడివి ముందే చెప్పనక్కర్లేదు. పో, ఆ మంగరాజుకి కావలసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోపో అని చెప్పి బయటకు వదిలేశాడు. బాయ్ తలపట్టుకొని ఎంత పని జరిగింది, చేతిదాకా వచ్చిన అవకాశం చేయి జారిపోయింది అని విచారించాడు. భూపతి మాత్రం ఆవేశంతో రగిలిపోతూ వదలను. ఇంతవరకు పారిపోయిన రాజశేఖరం కోసం, ఆ శశిమేఘన సూర్యతేజ కోసం ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇన్నాళ్లకు వాళ్ళ ఆచూకీ ఉంది అని నమ్మకం వచ్చింది. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎలాగైనా పట్టుకుంటా అని నిర్ణయించుకొని వాళ్ళ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. విక్రమ్ మంగరాజుని చూసి చిన్నగా నిట్టూర్చి షూ థ్యాంక్ గాడ్, మీరు బాగానే ఉన్నారు, అందుకు సంతోషం అన్నాడు. మంగరాజు అతని హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చారు అని కంగారు పడుతూ సార్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాడు. విక్రమ్ జరిగింది చెప్పాడు. రాజేష్ ప్రాణాపాయంలో ఉన్నాడని తెలుసుకొని అతను ఉన్న పరిస్థితి చూసేసరికి మంగరాజ్కి బీపీ డౌన్ అయిపోయి చేతులు కళ్ళు వణుకుతూ కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. డాక్టర్స్ వచ్చి అతని బెడ్పై పడుకోబెట్టి ఇంజెక్షన్ చేసి మరేం పర్వాలేదు, బీపీ డౌన్ అయింది, రేపు ఉదయం కల్లా నార్మల్ అవుతారు అని చెప్పి వెళ్ళిపోయారు. విక్రమ్ అభిరామ్ తలలు పట్టుకొని జరుగుతున్న గందరగోళం చూసి టెన్షన్ పడుతూ కూర్చున్నారు. రాజేష్కి స్పృహ లేదు. అలాగే తన పరిస్థితి చూసిన మంగరాజుకి స్పృహ లేదు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజాలు తెలుస్తాయి, ప్రయాణం మొదలు కాబోతుందని ఆశిద్దాం. విక్రమ్ అభిరామ్ ఎదురు కాబోతున్న సమస్యలు ఎదుర్కొంటారని ఆశిద్దాం. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.